ఈరోజు యాక్చువల్గా మీరందరూ మమ్మల్ని పొగిడితే ఏదో బాగుంటుంది సార్. మమ్మల్ని మేమే పొగుడుతుంది. ఏం బాగుంటుంది సార్? ప్రిన్సిపల్ సార్ లాస్ట్ లో ఉన్నారు మేడం. అదే ఇంట్లో ఉండే రియాలిటీస్ బాధాలంటే బాగుందా? మామూలుగా వాళ్ళు పొగుడతారని నేనేం తెలియదు. ఏదో కామన్గా మన ఇళ్ళల్లో జరిగేటివే చెబుతున్నానంటే ఒక అమ్మాయి అదే ఉమెన్కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పుడతారంట. అబ్బాయినేమో ఆడుకునే దానికి కానీ అదే గ్రూప్ డిస్కషన్స్కి కానీ స్టడీస్కి కానీ ఎక్కడికైనా కూడా ఒంటరిగా పంపించేస్తారు. అమ్మ నేను బయటికి వెళ్తున్నాను అంటే వెళ్ళిపోరా అని చెప్పేది. అదే అమ్మాయిని ఎలా చూసేదంటే నేను బయటికి వెళ్తున్నా అంటే ప్రతిదానికి వద్దనేది. షాపింగ్కి వెళ్తా అంటే వద్దు. మన అమ్మాయికి మెయిన్ ముందు ఇంట్రెస్ట్ షాపింగే కదా, అది ఉంటే చాలు మనకి. అన్ని విండా షాపింగ్ చేస్తాను నేనైతే, కానీ ఏమీ కొనను. అంతేనా? అమ్మాయి మాత్రం ప్రతిదానికి అట్లా రిజెక్ట్ చేసేది. నువ్వు వద్దు, నువ్వు వెళ్ళకూడదు అని. ఇవంతా విని ఆ పాప ఒకరోజు వాళ్ళ అమ్మని నిలబెట్టేసి అడిగిందనమాట. ఏమని, ఎందుకమ్మా నువ్వు నన్ను అన్నయ్యనైతే వాళ్ళ ఫ్రెండ్స్తో చదువుకోవడానికైనా బయటికి పంపిస్తావు, ఆడుకోవడానికైనా బయటికి పంపిస్తావు, నన్ను మాత్రం ఎందుకమ్మా ఏది అడిగినా కూడా ఇంట్లోనే ఉండాలి, ఎందుకు ఇలా చెప్తావు అంటే దానికి ఆ అమ్మ ఏం ఆన్సర్ చేయకుండా అప్పుడే కాలేజీ నుంచో ఎక్కడి నుంచో వచ్చింటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా వింటూ అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మమ్మనో నాయనమ్మనో ఆ క్వశ్చన్ ఆ అమ్మాయి అడిగే క్వశ్చన్ వింటుంది కదా, ఏమని అడిగింది, నన్ను ఎందుకు బయటికి పంపారు. ఆ ముస్లిం ఆ అమ్మమ్మ ఇచ్చిన రీజన్ ఏంటంటే చెప్పగలగాలి పేరెంట్స్ ఏదో ఒక రీజన్, అట్లా సైలెంట్గా వెళ్ళిపోకుండా ఆమె ఏం చెప్పిందంటే, మీ అమ్మ బంగారం కొంటున్నా అంటే మా అమ్మ మంత్లీ ఒక నెక్లెస్ మా నాన్న మీద చేసి కొంటుంది, అంతేనా, ఏదో ఒకటి కొంటాం. ఆ కొనిన బంగారాన్ని ఎక్కడ దాస్తుందే అడుగుతుంది. బీరువాలోనో కబోర్డ్లోనో పెట్టిందని చెప్పు. అంటే అంత విలువైన బంగారాన్ని మనం ఏ విధంగా అయితే భద్రపరుచుకుంటామో అమ్మాయి జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుకే అమ్మాయిని ఇంట్లో జాగ్రత్త పరుస్తాం, వాళ్ళకి కొన్ని సేఫ్టీలు ఇచ్చేస్తాం అని ఆమె ఎంతో చక్కగా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎట్లున్నారంటే, ఇంతకుముందు మా జనరేషన్ కి ముందనుకోండి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, ఇంటి బయట ఏం చేస్తారు, అరుగులు ఉంటాయంటే మనకి ఇంటి బయట అవి బండలు వేసి అరుగుల్లాగా చేస్తాం పల్లెలు, వాటి మీద ముసలిలు ఉండేవాళ్ళు అనమాట. లైక్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు కదా, వాళ్ళ అమ్మమ్మనో తాతయ్యనో. ఆ బయట వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ప్రతిదీ సపోజ్ పక్కింటామా పచ్చిమిరకాయలు తీసుకుపోతుందా, టమాటాలు తీసుకుపోతుందా, అవన్నీ అబ్జర్వ్ చేస్తే ఒక సీసీ కెమెరాలో వాళ్ళు ఇలా ఇలా పెట్టి కనపడకుండా కూడా వాళ్ళ కళ్ళకి ఇట్లా పెట్టి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వీళ్ళని కానీ మనం చూడగలిగితే, మన అత్త మామల్ని కానీ వాళ్ళని కానీ మనం చూడగలిగితే అంతా మన చేతులలోనే ఉంది. వాళ్ళని ఏ విధంగా అయితే చూడగలుగుతామే, అసలు మన ఇంటికి సీసీ కెమెరాలే అవసరం లేదు. మనం మన అత్త మామల్ని మీరు అనుకోవచ్చు మనసులో, ఈమె ఎంత స్పీచ్ ఇస్తానే, ఈమె ఏమైనా చూస్తానే లేదా, మేము అంతా ఎంత చూస్తున్నాం ఇక్కడ ఉండేవాళ్ళం. మీ జనరేషన్ లో ఎట్లున్నారంటే, ఇప్పుడు వాళ్ళ పెళ్లి రాలేదంటే మెయిన్ రీజన్ అదే. మీ అమ్మని నాన్నని బయట పెట్టేస్తే నేను ఇంటికి వస్తాను, కామన్గా జరిగేది. అంతేనా? అట్లే అనుకుంటున్నారా లేదా? దేశానికి అత్త మామ ఉండాలనుకుంటున్నారు. చూసుకుంటే సీసీ కెమెరాలే అవసరం ఉండదు. వాళ్ళ చూపులనే ఎంత తేడా ఉంటుందో. ఇంట్లో నుంచి మనిషి లోపలికి వెళ్ళినా గమనిస్తారు, బయటకు వచ్చినా గమనిస్తారు. సడన్గా పిలిచినారైనా ఏం
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా అమ్మాయిలు ఆభరణాలు వేసుకుంటాం. కడతాము. ఏమేమి వేసుకుంటాం? గాజులు, కమ్మలు, ఇంకా పెళ్ళైతే ఆ మెంటలు. అంతేనా? ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఏంటంటే ఏ గొడవకి అమ్మాయిలు ముందుంటారు. ఆ గొడవలకి అదే కయ్యానికి కాళ్ళు ఇవ్వకుండా అమ్మాయిలకి కాళ్ళకు మెట్టలు వేస్తారట. అహంకారంతో ఎక్కడ వీళ్ళు చెప్పిన మాట మనం వినము అని చెప్పేసి చెవులు ముట్టిస్తారట. చెవులకి కమ్మలు అవి మనకి గుర్తుకు రావాలి. నెక్స్ట్ ఇంకేం వేసుకుంటాం? దానికి నాకు తెలియదు. నాకు తెలియదు. ఏం సంఖ్యలు అని కాదు, సంఖ్యల్లో కోపంతో ఎక్కడైతే మాట వినమో దానికి ఒక రీజన్. అలాగే మనం నడిచి వచ్చే సౌండ్ ఎవరికి వినపడకూడదంట. అమ్మాయిలు నడిచి వచ్చే సౌండ్ వినపడకూడదు పక్కన అని చెప్పేసి వాళ్ళు గజ్జలు కడతారు. కానీ ఇవన్నీ వీళ్ళకి ఏ ఆభరణాలు అబ్బాయిలకు అవసరం లేదు. ఎందుకు చెప్పండి? వాళ్ళ వెనకాల మన ముందు మనం ఉంటాం కాబట్టి. కాళ్ళ సౌండ్ కానీ గజ్జల సౌండ్ కానీ వస్తారంటే నా వెనకాల సూర్య అటెండెన్స్ సైన్